ఇది హ్యాపీ బాబు 1 మంత్ కంప్లీట్ అయినప్పుడు ఫోటోషూట్ చేసామన్నమాట. 1 మంత్ లో ఫోటోషూట్ అని అంటే ఖచ్చితంగా వాడు పడుకొని ఉన్నప్పుడే చేయాలి. మార్నింగ్ ఎలాగో హ్యాపీ బాబు 10:00కి లేస్తాడు కాబట్టి లేచాక స్నానం చేపిచ్చేసి తర్వాత ఫీడింగ్ ఇచ్చి పడుకోబెట్టానన్నమాట. హ్యాపీకి స్నానం చేయించాక బాడీ లోషన్ కంపల్సరీ అన్నమాట. డీప్ స్లీప్ లోకి వెళ్ళిపోతే అస్సలు డిస్టర్బ్ అవ్వడు. మనం ఏదైనా చేసుకోవచ్చు హ్యాపీ బాబుని. ఫస్ట్ నా ప్లాన్ వేరుండే అనమాట. కానీ ఫస్ట్ మంత్ కదా కొంచెం క్యూట్‌గా ఉంటాడు. ఇప్పుడే ఇలా చేయాలని చెప్పి నేను డైపర్స్‌తో ప్లాన్ చేశాను. నేను ప్రెగ్నెంట్‌గా ఉన్నప్పుడే 9థ్ మంత్ ఎండింగ్‌లో హ్యాపీకి కావాల్సిన ప్రొడక్ట్స్ అన్ని పర్చేస్ చేసుకున్నాను. అప్పుడే డైపర్స్ కూడా తీసుకున్నాను. అప్ టు 5 కేజెస్‌ది న్యూ బోర్న్ డైపర్స్ తీసుకున్నాను. లవ్ ల్యాప్ బ్రాండ్ వాళ్ళది. కానీ ఏంటంటే హ్యాపీ బాబు 3.6 కేజెస్ పుట్టినా కూడా వాడికి సరిపోలేదనమాట. ఆ ప్యాకెట్ అంతే వేస్ట్ అయిపోయింది. సో దాన్నెందుకు అలా వేస్ట్ చేయడం అని చెప్పి ఫోటోషూట్ ప్లాన్ చేశాను దాంతోనే. ఫస్ట్ కింద బ్లూ శారీ వేశాననమాట. అదెప్పుడో కొన్నాను, అసలు కట్టలేదు దాన్ని, కొత్తది. ఆ తర్వాత దాని మీద డైపర్స్‌ని ఇలా హార్ట్ షేప్‌లో పెట్టేసామనమాట. మా హస్బెండ్ నేను ఇద్దరము చేశాము. హ్యాపీ పడుకున్నాడు కాబట్టి వాడిని ఎక్కువ డిస్టర్బ్ చేయదలుచుకోలేదు. తొందరగా అయిపోయేటట్టు సింపుల్‌గా ఇలా చేశామనమాట. ఒక 3, 4 స్టిల్స్‌లో క్లిక్ చేసుకున్నాం ఫోటోస్ అంతే. ఎందుకంటే వాడిని ఇబ్బంది పెట్టదలుచుకోలేదు అసలు. ఫోటోషూట్ 10 మినిట్స్‌లో అయిపోయింది. ఇదంతా అరేంజ్ చేయడానికి ఒక 15, 20 మినిట్స్ పట్టిందనమాట. వాడిని తీసుకొచ్చి పడుకోబెట్టడమే పెద్ద టాస్క్. అది నా వల్ల కాదు కాబట్టి మా హస్బెండ్ తీసుకొచ్చి చేశాడు. ఇప్పుడు వాడిని వెనక్కి తిప్పి పడుకోబెట్టాలి. ఆయన ముందు ప్రాక్టీస్ చేస్తున్నాడు ఎలా చేయాలి ఏంటి అనేది. చాలా కేర్‌ఫుల్‌గా చేశాము. స్టిల్స్ ఏం ప్లాన్ చేయలేదు. ఎలా క్యూట్‌గా పడుకుంటే అలా తీసేద్దామని చెప్పి. ఇలాంటప్పుడే అనిపిస్తుందనమాట ఒక మంచి కెమెరా ఉంటే బావుండు. అన్ని మెమోరీస్ మంచిగా క్యాప్చర్ చేసుకోవచ్చని. కెమెరా ఎలాగైనా కొందాము. హ్యాపీ బాబు కోసమైనా కొందాం ఖచ్చితంగా. నేనిక్కడ ఎట్లా ఫోటోస్ తీయాలని ప్లాన్ చేస్తుంటే మా హస్బెండ్ చూడండి ఇన్‌స్టాగ్రామ్‌లో ఏదో యాప్ ఓపెన్ చేసి ఒక ఫోటో పెట్టేసి ఎడిటింగ్ చేస్తున్నాడనమాట. ఆయన ప్లాన్ ఎలాగో వర్కౌట్ అవ్వలేదు కాబట్టి ఆయన కూడా నేను ప్లాన్ చేసిన దాంతోనే ఫోటోస్ క్లిక్ చేశాడు. సరే కానీ హ్యాపీ బాబు ఫోటోస్ ఎలా వచ్చాయి నాకు కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. ఏదో చిన్న ప్రయత్నం మా ఆనందం కోసం, హ్యాపీ బాబుకి మెమరీస్ ఇవ్వడం కోసం. వాడు పెద్దయ్యాక ఇవన్నీ చూసుకొని హ్యాపీగా ఫీల్ అవుతాడనమాట. అలాగే మన ఛానల్‌ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి. ఇంకా వీడియోస్ కోసం ఫాలో అయిపోండి. బాయ్ బాయ్.